శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను తెనాలి రామలింగ కవి కథల నుంచి పిలక పట్టుకున్నందుకు గుర్రాలు జరిమానా అనే ఒక కథను చదివి వినిపిస్తాను. ఇంకా కథలోకి వెళ్దాం. భారతదేశంలో పోర్చుగీసు వారు 1498లో అడుగుపెట్టారు. ఆ వచ్చినది వర్తకం చేద్దాం అనే ఆలోచనతోనే కానీ గోవాలో మకం వేశాక తెలిసింది. భారతీయులలో పూర్తిస్థాయిలో అనైక్యత, ఈర్ష్యాద్వేషాలు, ఒకరి పతనం ఒకరు కళ్ళారా చూసుకుందామన్న తపన చూశాక వర్తకంతో పాటు అధికారం సంపాదించటం చాలా తేలికగా కనిపించింది. తొలుత వర్తకంలో భారతీయులను దారుణంగా వంచవచ్చని ఒక నిర్ణయానికి వచ్చారు. ఆర్ముజు నుంచి గుర్రాలను పడవలపై తెచ్చి అమ్మ చూపారు. ఆ గుర్రాలు ఎత్తుగా, బలిష్టంగా, ఆరోగ్యంగా కనిపించేసరికి చాలామంది రాజులు వీటిపై మోజుపడ్డారు. ఆ నోట ఈ నోట విన్న విజయనగర చక్రవర్తి కబురు పంపాడు. ఆ గుర్రాలను కొనే సత్తా మాకే ఉంది, మాకే అమ్మండి, ఎంతకైనా కొంటాం, ఎన్నైనా కొంటాం. వారికి కావలసినది రాయల వారితో స్నేహం, తద్వారా భారతదేశంలో అధికారం ఎలాగైనా సంపాదించాలి. ఆలస్యం చేయకుండా వెంటనే ఒక దూతను పంపారు. మాకు సమ్మతమే, వాటి ధర ఇంత అని కబురు పెట్టారు. ధర బాగుంది కనుక మాకు సమ్మతమే అని మొత్తం ధనం ముందుగానే చెల్లించాడు రాయలు. ఆ దూత ధనం మూటతో తిరిగి వెళ్ళిపోయాడు. ఇక ఆలస్యం చెయ్యకుండా వెళ్ళి గుర్రాలను తీసుకురావాలి. అందుకు గుర్రాల గురించి తెలిసిన వారిని పంపటానికి రంగం సిద్ధం అయ్యింది. పాలెగాళ్లు కొందరు, సైనికులు కొందరు గోవా వెళ్లేందుకు సన్నాహాలు చేశారు. కవులలో తెనాలి రామలింగడితో అవమానం పొందిన ముక్కు తిమ్మన, దూర్జటిలతో పాటు మరికొందరు పని కట్టుకుని అల్లసాని పెద్దనను ఇదే మంచి అవకాశం, ఆ గుర్రాలను తీసుకువచ్చే పని రామలింగడికి పురమాయించండి, మీరు చెప్తే తప్పక రాయలు పంపుతాడు అని చెవుల్లో నూరిపోశారు. తాను బయటపడకుండా రామలింగడి అంతు చూడాలన్న తలపు అల్లసాని పెద్దకు లోలోపల ఉండనే ఉంది. ఆ రామలింగడు ఆషాఢభూతి, వాడిని నమ్మవద్దు అని మీలాంటి వాళ్ళు ఎందరు చెప్పినా నేను వినకపోయాను. నేడు నా కొడుకును నా నుంచి దూరం చేసుకున్నాను. హాయిగా నా కొడుకు నా కళ్ళ ముందు ఉండాల్సినవాడు రాయలవారి ఆగ్రహానికి గురయ్యాడు. నా చిన్ననాటి స్నేహితుడు కాశీపండితుడు భజేంద్రుని వద్దకు పంపాను. ఇప్పుడు కంచిపురంలో ఉన్నాడు. ఈ వయస్సులో నాకెందుకు పుత్రుని ఎడబాటు అని తీవ్రంగా బాధపడ్డాడు. రామలింగడే కావాలని ఆ రోజు సభలో నిజాల మూటను విప్పి మీ కుమారుని బంగారు భవిష్యత్తును నాశనం చేశాడు. రాయలు ఏ యుద్ధానికైనా వెళ్ళేటప్పుడు మనలో కొందరిని తీసుకుపోవటం ఆనవాయితీ కదా. సైనిక గుడారంలో మనతో సరదాగా గడపటం మన చక్రవర్తికి అలవాటు. అలాగే ఈసారి ఈ గుర్రాల పనికి రామలింగడిని పంపమని మీరు రాయలనే కోరండి. ఎక్కడా బయటపడవద్దు, రామలింగడిని రాయల వద్ద పొగడండి అని సూచించాడు దూర్జటి. చక్కని యోచన, నేను చేయగలను. అతడు వెళ్తే అతడికి ఏమి నష్టం వాటిల్లుతుంది, అదే అర్థం కావటం లేదు. పెద్దన లోగొంతుతో అడిగాడు. గోవా వెళ్లేది ఇక్కడి నుంచి చిన్న నాయకులు, వారిలో ముస్లిములున్నారు. అక్కడ పోర్చుగీసు వాళ్ళకి ముస్లిములు, హిందువులు అంటే పరమ చిరాకు. ఇదే మనకు బాగా ఉపయోగపడుతుంది. రాయలు పంపిన ధనం అక్కడికి చేరాక మళ్ళీ ధర పెంచుతారు. లోగడ ఇలాగే పెంచిన ధరను అప్పుడు వెళ్ళినవారు ఏ తంటాలో పడి చెల్లించి వచ్చారు. రాయలవారి దృష్టికి పోకుండా జాగ్రత్త పడ్డారు. పైగా రామలింగడు నుదుట బొట్టు, జంఝం, తలపైన సిగా చూస్తే అసలే కిరస్తానులైన పోర్చుగీసు వారికి అరికాలిమంట తలకెక్కుతుంది. రామలింగడు ఇక్కడలాగా అక్కడ నోరు పారేసుకుంటే భరించరు, పిలక కోసి చేతికిస్తారు. అయినా ఇతగాడి సంస్కృత ఆంధ్ర భాషా పరిజ్ఞానం వారికెందుకు అని పకపక నవ్వాడు ముక్కు తిమ్మన. అతడికి వంతపాడారు మిగిలిన వారందరూ. చక్కని ఆలోచన. ఈ మధ్యకాలంలో నేను విన్నాను, గోవాలో ఘోరంగా పోర్చుగీసు వారు హిందువులను, ముస్లిములను హింసిస్తున్నారట. రామలింగడు వెళ్ళాక వాళ్ళు ఏదో ఒకటి అనకపోరు. ఈ వాగుడుకాయ తిరిగి ఏదో అని మీదకు తెచ్చుకోక తప్పదు. అల్లసాని పెద్దన తృప్తిగా నవ్వాడు. ఎంతకాలం అయ్యింది మీ నవ్వు చూసి. దూర్జటి పెద్దనార్యునితో అనేసి, తిమ్మన, నీవు మంచి పథక రచన చేశావు. నీవు కవిగా కావ్యాలను రాసి పేరు తెచ్చుకునే బదులు రాయలవారికి యుద్ధతంత్రాలనే రచించి ఇవ్వరాదా? మన సామ్రాజ్యం దశ దిశలు పెరుగుతుంది.
ఓహో, ఇది తిమ్మన తంత్రమా? భళి, దీనికి పెద్దన రాయలవారితో చెప్పి కాగల కార్యం తీర్చాలన్నమాట. నవ్వాడు పెద్దన పెద్దగా. రాయలవారి నుంచి పిలుపు రాగా విచ్చేశాడు రామలింగడు. ఈ సాయంత్రం గోవాకు 1000 గుర్రాలను తీసుకురావటానికి 160 మంది వెళ్తున్నారు. వారికి తూర్పుదళ నాయకుడు చంద్రప్పరాయుడు నాయకత్వం వహిస్తున్నాడు. నువ్వు వారితో వెళ్ళి రావాలి, రాయలు ఆదేశించాడు. గుర్రాలను తీసుకురావటానికి వెళ్ళేవారితో నేను పోవాలా? నా వలన కాగల కార్యం ఏముంటుంది? చిత్రంగా ఉందే. రామలింగడు విస్తుపోయాడు. ఏమి రామలింగ, లోగడ ఇదే నోటితో చెప్పావు. తల తీయించినా అందుకు గల కారణం కూడా విననన్నావు. అంతటి ప్రభుభక్తి పరాయణుడను అని చెప్పి నీ గోవా ప్రయాణానికి కారణాలు అడుగుతున్నావు. క్షమించండి, తప్పక వెళ్ళి లాభంతో వస్తాను. లాభమా? నేను పంపిన ధనానికి నీవేమైనా 2 తీసుకురాగలవా? రాయలు పకపక నవ్వాడు. ప్రభు, తమరు ఆదేశిస్తే తప్పక రెట్టింపు తీసుకురాగలను అని బదులు ఇచ్చాడు. ఆ పక్కనే ఉన్న కవులు వింతగా చూశారు. పెద్దన్న చిరునవ్వు చిందించాడు. రామలింగ, గొయ్యి తవ్వుకుంటున్నావు అని మనసులోనే సంబరపడ్డాడు. ఓయి రామలింగ, నీవు ఏమి చూసుకుని అహంకారంతో ఇలా పలుకుతూ ఉంటావు? రెట్టింపు తీసుకురావటమా? నీవు ఈ విజయనగరంలో ఎవరికంటే గొప్పవాడివి. ఏమి నీ మిడిసిపాటు? అల్లసాని పెద్దన ఇదే మంచి అవకాశమని ఆజ్యం పోశాడు. పెద్దనార్య, తమరి వద్ద శుశ్రూష చేశాను కదా. మీ నుంచి, మీ పుత్రరత్నం నుంచి నేర్చుకున్నది చాలా ఎక్కువే. ఇక రాయలవారు నాకు ఆదేశించాలే కానీ తల తాకట్టు పెట్టి మరీ తీసుకురాగలను. ఏమంత కష్టమైన పని కాదు. జానెడు పొట్ట నింపుకోవటానికి ఒక చేత్తో సిలువ, మరొక చేత్తో వర్తకపు సంచితో ఊడిపడ్డ అన్యదేశపు వారి వద్దకు వెళ్తున్నాను. అదే పోర్చుగీసు ముసుగు వర్తకుల దగ్గరకు. రాయలు ఆలోచనలో పడ్డాడు. రామలింగ, నీవు ఏమేమో చెప్తున్నావు. గోవా వర్తకులు ముసుగు వర్తకులా? ఇచ్చిన మాట మీద మనతో వ్యాపారం చేస్తున్నారు. ఇంకా ఎక్కడుంది ముసుగు? ఇక్కడ అందరితో పాటు మా కవులందరికీ తెలుసు. లోగడ ధనాన్ని తీసుకున్నాక పోర్చుగీసు వారు పలుమార్లు ధరలు పెంచారు. ఆ పెంచిన ధరను వెళ్ళిన వాళ్ళు నానా బాధలు పడి చెల్లించి తీసుకువచ్చారు. ఈ విషయం తమకు భయపడి చెప్పలేదు. అలాంటి ఉపద్రవంలో నేను ఇరుక్కోవాలని మా కవుల గుంపు తమకు చెప్పి నా ప్రయాణం ఖరారు చేశారు. అదిరిపడ్డారు అక్కడున్న కవులు. వారి ముఖాలు వివరణం అయ్యాయి. రాయలు తీక్షణంగా కవుల వైపు చూశాడు. ప్రభు, వారిని దయచేసి ఏమీ అనవద్దు. నాకు గొప్ప అవకాశం కల్పించారు. నన్ను నమ్మి పంపండి. కార్యం చక్కబెట్టుకురాగలను. నేను కేవలం నా హోదాలోనే వెళ్ళగలను. చంద్రపరాయుడు నాయకత్వంలో ఈ కార్యం జయప్రదం చేసుకుని రాగలను. కానీ నాదో విన్నపం. మా వెంట ఎక్కువ మంది ముస్లింలు, కొద్దిపాటి హిందువులు ఉండేటట్లు చూడండి. ఇలా ఎందుకు? దీనివలన ప్రయోజనం ఏమిటి? రాయలు అర్థం కాక ప్రశ్నించాడు. ఆ గోవా గవర్నర్కు అన్యమతాలపై మంచి అభిప్రాయం లేదట. అయినా తినబోతూ రుచులు చూడటం వద్దు ప్రభు. నన్ను నమ్మి పంపండి. రాయలు సరేనన్నాడు. మీ ప్రయాణం అన్ని విధాల శుభప్రదం కావాలని కోరుకుంటున్నాను. చంద్రపరాయ, నీవు చాలా అదృష్టవంతుడవు. రామలింగ కవితో నీవు అలసట ఎరుగక సాగిపోతావు. ఈ ప్రయాణం నీ జన్మలో మరువరానిది. కవిని జాగ్రత్తగా చూసుకోవాలి సుమా. ఏ కొరత రానీయకండి. కంటికి రెప్పలా చూసుకోవాలి. ఏ తప్పు జరిగినా నేను ఏమాత్రం ఉపేక్షించను అని చెప్పి పంపించాడు రాయలు. కవులు బిక్కచచ్చిపోయారు. ఇదేమిటి, మనం ఒకటి అనుకుంటే మరొకటయ్యింది. అయినా తిరిగి వచ్చాక రాయలవారి దండనకు శలభంలా గురవుతాడు. అప్పుడు తెలుస్తుందిలే రామలింగడికి అని మూతులు మళ్ళీ చడామడా కొరుక్కున్నారు. పల్లకీలో రామలింగడు కూర్చున్నాడు. మిగిలిన వారు గుర్రాలు ఎక్కి పయనమయ్యారు. పేరుకే గుర్రాలు. అవి పల్లకీ చుట్టూ అతి మెల్లగా నడవసాగాయి. అంతకు మించి అవి ముందుకు సాగటం లేదు. ఇలా అయితే ఎన్నాళ్లకు గమ్యం చేరతాం అని అంతా లోపలే అనుకుంటున్నారు. ఈ విషయం చంద్రపరాయుడికి చెప్పారు. నేను అదే ఆలోచిస్తున్నాను. ఇలా అయితే గోవా వెళ్లేందుకు కొన్ని నెలలు పట్టవచ్చు. తిరిగి ప్రయాణం మరీ ఆలస్యమవుతుంది అని బాధపడుతూనే బదులిచ్చాడు కొందరికి. పొలిమేరలు దాటగానే పల్లకీలో నుంచి పిలుపురాగా అంతా చెవులు రిక్కించారు. పల్లకీని దింపించి రామలింగడు కిందకి దిగాడు. మనం చాలా దూరం ప్రయాణం పెట్టుకుని ఇలా నత్తనడకలో సాగటం పద్ధతి కాదు.
దీర్ఘకాలం ఇలా సాగితే ఆరోగ్యం క్షీణిస్తుంది. నేను పల్లకీలో సాగేటంత సుఖవాసిని కాను. నాకో గుర్రం ఇప్పించండి. ఈ పల్లకీని ఇక్కడే వదిలేద్దాం. రామలింగుడు ఉత్సాహంగా చెప్పి ఒక రౌతుని గుర్రం దించేసి, మేము తిరిగి వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఈ ఖాళీ పల్లకిని కనిపెట్టుకుని ఉండు అని ఆ రౌతుకు పురమాయించి చెంగున గుర్రంపైకి ఉరికి కళ్ళాలు అందుకుని బలంగా లాగి దౌడు తీయించాడు. అంతా నివ్వెరపోయారు. చూస్తూ ఉండగా రామలింగుడు కనుచూపు మేరకు వెళ్ళిపోయాడు. అసలే రాయల శాసనం రామలింగడికి ఏమైనా అయితే ఒప్పుకోను అని గుర్తుకు తెచ్చుకుని ఆ వైపుకు పరుగులు తీయించారు. గుర్రాలు లేపిన దుమ్ములో అంతా కలిసిపోయారు. అర్ధరాత్రి వరకు విరగకాసిన వెన్నెలలో సాగిపోయి అడవి మధ్యలో నిలిచారు. ఓ దళనాయక, ఇక్కడే మనం ఈ రాత్రికి బస చేద్దాం. చెవులకు వినిపిస్తూనే ఉన్నాయి కదా క్రూర జంతువుల భీకరగర్జనలు. మన గుడారాల చుట్టూ దివిటీలను ఏర్పాటు చేయండి. బాగా అలసిపోయాం, ఇక విశ్రమిద్దాం. నా సూచన అందరికీ నచ్చిందా అని గుర్రంపై నుంచి దిగాడు దళనాయకుడు. క్షణాల్లో గుడారాలు వేయబడ్డాయి. తెచ్చుకున్న తినుబండారాలు అందరూ తిని నడుములు వాల్చారు. ఓ కవితిలకమా, సాయంత్రం బయలుదేరాం. నిజానికి కొన్ని కోసులు వెళ్ళాక ఒక గ్రామంలో ఆగిపోవాలనుకున్నాము. అక్కడ మనకు భోజనాల ఏర్పాటులు సిద్ధమయ్యాయి. కానీ మీరు యవ్వనంలో అడుగుపెట్టిన వాడిలాగా ఏమిటా గుర్రపు స్వారీ? నిజంగా అద్భుతం. చంద్రపరాయుడు మెచ్చుకున్నాడు. కవిగాక ముందు ఉదరపోషణం కోసం ఎన్నో పనులను చేశాను. నా చిన్నతనంలో మా తాతగారింటికి మా వద్ద ఉన్న గుడ్డి గుర్రంపై ఓ అడవి దాటేవాడిని. పాపం ఆ గుర్రానికి కళ్ళు కనిపించేవి కాదు. దాని మూపుపై ధాన్యాల మూటలను వేసుకుని ఇంటికి వచ్చేవాడిని. నాకు గుర్రం స్వారీ వచ్చు. రాయలవారు చూస్తే చాలా సంతోషించేవారు. నిద్ర ముంచుకురాగా రామలింగుడు మాట్లాడుతూనే నిద్రపోయాడు. వేకువ జామున లేచాడు. అంతా నిద్రమత్తులో ఉన్నారు. ఆ దగ్గరలో నదీ ప్రవాహంలో స్నాన సంధ్యాదులు నిర్వర్తించి తిరిగి వచ్చేసరికి తన కోసం అంతా తలా దిక్కు వెతుకుతున్నట్లు తెలిసి నవ్వేశాడు. మీరు భయపడాల్సింది ఏమీ లేదు. ముందు మీ పనులు చకచకా ముగించుకుని ప్రయాణానికి సిద్ధం కండి అని చెప్పి తన గుర్రం నోటికి గడ్డి పరకలు అందించసాగాడు. అనుకున్న దానికంటే అందరూ ముందే గోవా చేరుకున్నారు. పోర్చుగీసు గవర్నర్ రామలింగని వైపు హీనంగా చూసి, ఈ భారతదేశంలో క్రైస్తవం గురించి చాటి చెప్పాలని విచ్చేశాం. మేమొచ్చేసరికి మాకెదురుగా వచ్చింది క్రైస్తవులే. వారిని చూసి నిర్ఘాంతపోయాం. 4వ శతాబ్దం నాటికే ఇక్కడ ఎందరో క్రైస్తవులుగా మారారు. అలాంటిది నీవు ఇంకా ఈ పిచ్చివేషంతో బట్టలు విప్పుకుని గుర్తుపట్టడానికి అన్నట్లు శరీరంపై గంధపు బొట్లేమిటి? ఏమిటి నీ చాదస్తం అని వ్యంగ్యంగా ప్రశ్నించాడు. ఒక్కసారిగా రాయలవారి పరివారంలో కలకలం పుట్టుకొచ్చింది. అందరూ కోపంగా ఆ పేలుతున్న వాడివైపు చూశారు. మొలలో వేళ్లాడుతున్న కత్తులపై చేతులు బిగుసుకున్నాయి. వారందరినీ నిలువరించి రామలింగుడు నవ్వుతూ, గోవాపై పేనుపెత్తనం చెలాయిస్తున్న పోర్చుగీసు వారి తొలి గవర్నర్ అల్బుకర్కును సమీపించి, నీవా మాకు మతాల గురించి బోధించేది? ఇక్కడ అనైక్యతను నీవు వ్యాపారంలో ఉపయోగించుకుంటున్నావు. నువ్వు వచ్చింది వ్యాపారానికి. వస్తూనే నీ వెంట మతాధిపతులను తెచ్చావు. వారు చేయాల్సిన పని నువ్వే చేస్తున్నావు. కేవలం వర్తకుడవు. గోవాను నీ గుప్పిట్లోకి తీసుకున్నావు. దాంతో ఈ యావత్ భారతావనే నీ పెత్తనం కింద ఉన్నట్లు తెగ రాలిపోతున్నావు. లోగడ ఇస్మాయిల్ ఆదిల్ ఖాన్ నిన్ను నీ మోచేతి నీళ్లు తాగే బుడతలను తన్ని తరిమేశాడు. ఒకసారి గుర్తుకు తెచ్చుకో. హిందువులను హీనపరుస్తావా? ముస్లింలను ఈ గోవాలో లేకుండా తరిమేస్తావా? ఇవన్నీ 4 గోడల చాటులా జరుగుతున్నాయి. ఎర్రగా చూస్తే కనపడవు. రామలింగుడు చెప్తూ ఉంటే మధ్యలో ఆల్బుకర్కు, ఏయ్ ఆపుతావా లేదా? ఎంత ధైర్యం! నా ముందే నోటుకొచ్చినట్లు వాగుతున్నావు. నీవు అతి తక్కువ మంది మార్బలంతో ఉన్నావు. నిన్ను ఏం చేసినా నాకెదురులేదు అని పిశాచంలా నవ్వుతూ చెప్పి రామలింగని నెత్తిమీద ముడిపెట్టి ఉన్న పిలక జుట్టును చేత్తో తాకి, ఇందులో ఏదో మహత్తు ఉందట. ఏమేమి ఉన్నాయో పిలకను విప్పతీసి చెప్పరాదు అని పగలబడి నవ్వాడు. మరి తట్టుకోలేకపోయాడు దళనాయకుడు చంద్రపరాయుడు. ఆల్బుకర్క్ పైకి దూసుకు వెళ్ళాడు. మళ్ళీ రామలింగుడు అతన్ని నిలువరించి, రాయుడు మీరలా చూస్తూ ఉండండి చాలు. నాకీ బుడతకీచులు ఎంత? భుజం తట్టాడు. ఆ మాట విన్న ఆ తెల్లవాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఆల్బుకర్కు కళ్ళు ఎరుపెక్కాయి.
చుట్టూ ఉన్న అతని తెల్ల సైనికులు అతను ఆదేశించిన మరుక్షణం అమలు చేసేటంత ఉద్రేకులయ్యారు అని రామలింగడు గ్రహించాడు. గోవా గవర్నర్, నీ వెనకనున్న వారు నీ వైపే చూస్తున్నారు. నీవు తెలివిగా ఆలోచిస్తున్నావు. ఏ ధైర్యం ఇంతలేసి మాటలాడిస్తున్నది అనే కదూ నువ్వు మూలాలు వెతుకుతున్నావు. నువ్వు కోపిష్టివే కానీ కార్యవాదివి, తెల్లవాడివే కానీ నీ నల్ల మనస్సులో తెల్లని యోచన ఉంది. అదిరిపడి రామలింగని వైపు చూశాడు ఆల్బుకర్క్. నిజమే, తను ఆలోచిస్తున్నది వీడు ఎలా అవలీలగా కనిపెట్టేశాడు. ఈ హిందువు సామాన్యుడు కాడు, గౌరవంగా మెలగాలి అని వెంటనే నిర్ణయించుకున్నాడు. మాటలు మన మధ్య పెరిగి ఎక్కడికో వెళ్ళిపోయాయి. అలా కూర్చోండి. మీరు వచ్చిన పని ప్రకారం మనం వ్యాపారం మాట్లాడుకుందాం. మీ నుంచి ధనం ముట్టింది అని చెప్తూనే శాంతస్వరూపుడైనట్లు నటిస్తూ కూర్చున్నాడు. నేను తోలుబొమ్మను కాను నువ్వు చెప్పినట్లు ఆడటానికి. నీలో వ్యాపార లక్షణాలే లేవు. మమ్మల్ని పురుగుల్లా చూశావు. అందింది కదా అని నా జుట్టు కూడా అందుకున్నావు అంటే తన పిలక అని అర్థం. నీ వద్దకొచ్చిన వారి పట్ల నీ మర్యాద చాలా గొప్పగా ఉంది. ఎందుకో నీకుగా నువ్వు భయపడ్డావు. కాళ్లబేరానికి దిగుతున్నావు. ఇప్పుడు నువ్వు చెప్పేది ఏమిటో నేను చెప్తాను. మా రాయలవారు ఇచ్చిన ధనానికి సరిపడా గుర్రాలు 1000 మాకు అప్పగించాల్సి ఉంది. కానీ పొరుగున ఉన్న రాజులు మరింత ఎక్కువ ధనాన్ని ఇవ్వనున్నారు కనుక ధర పెంచుతున్నాము. ఇదే కదా నువ్వు చెప్పబోయేది? ఇంకెక్కడైనా చెప్పు నీ వ్యాపార మర్మాలు. నా వద్ద పని చెయ్యవు. నా జుట్టు పట్టుకున్న నేరానికి నువ్వు నా పిలకలో ఎన్ని వెంట్రుకలున్నాయో అన్ని గుర్రాలను జరిమానాగా చెల్లించు. కాదంటే గోవాను చుట్టుముట్టి నిన్ను నీ బుడతగాళ్లను మట్టుపెట్టి గాని తిరిగిపోము. ఈసరికే గోవా చుట్టూ ఉన్న రాజులతో ఒప్పందానికి వచ్చాము. ఇలా పిలిస్తే అలా వచ్చి మా పని చేసి పెడతారు. నువ్వు చేసిన నీచమైన పనికి జరిమానా చెల్లింపుకు అవునంటే నీ గవర్నర్ పదవి పోదు. పైగా రాయలవారితో నీ స్నేహం కలకాలం సాగుతుంది. నీవిచ్చిన ఉచిత జరిమానా గుర్రాలు నిన్ను నీ అధికారాన్ని రక్షిస్తాయి. ఆలోచించుకో. రామలింగడి గొంతు ఖంగుమంది. తెల్లవాళ్లంతా నోళ్లు జాపి విన్నారు. అక్కడ భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. ఆల్బుకర్క్ తన కింది ఉద్యోగులతో లోగొంతులో మంతనాలు ఆ క్షణమే ప్రారంభించాడు. వారివైపు అదోలా చూసి రామలింగడు మరో మాట, నేనేదో మాటకారిలా భయపెట్టేలా పేలలేదు. మా సైన్యం 5 లక్షలకు పైమాటే. ఎర్రగా చూస్తే కాలిపోతావు. రాయలు కన్నెర్రకు గురైనవాడు జీవించలేడు. ఆయన యుద్ధోన్మాది, ఓటమి ఎరుగనివాడు. నీలాంటి వాడికి శూలంతో గుచ్చి ఈ గోవా అంతా తిప్పిగాని నిద్రపోడు. మంతనాలు ముగించి ఆల్బుకర్క్ తను లోగడ ఎందుకు గుర్రాల ధర పెంచినది చెప్పబోయాడు. రామలింగడు చెవులు మూసుకుని, గతం తవ్వుకుని వినాలన్న కుతూహలం నాకు లేదు. కారణం మేము త్వరగా వెళ్లకుంటే నీ చుట్టూ ఉన్న రాజులు సైన్యాలతో వచ్చి పడతారు. ముందు మమ్మల్ని త్వరగా పంపించే ఏర్పాటు చెయ్యి. రామలింగడు అతడి ప్రసంగానికి అడ్డు తగిలి మరీ చెప్పాడు. ఆల్బుకర్కుకు అయోమయంగా ఉంది. వెంటనే గుర్రాలను ఇవ్వాలంటే ముందు పిలకలో ఉన్న వెంట్రుకలు లెక్క తేలాలి. అతని వద్ద ఉన్న ఆర్థిక నిపుణుడిని పిలిచి, నువ్వు ఈ హిందువు తలపై గల పిలకలో ఉన్న వెంట్రుకలను లెక్కించు అని ఆదేశించాడు. లెక్కలో తప్పుదొర్లితే ఒప్పనుగాక ఒప్పను, నిదానంగా లెక్కించు అని ఓ హెచ్చరిక చేశాడు రామలింగడు. రామలింగనితో వచ్చిన వారు అంతులేని ఆశ్చర్యానికి గురయ్యి చూడసాగారు. దళనాయకుడు చంద్రప్పరాయుడు సంతోషంగా ముఖమంతా నవ్వులు నింపుకుని చూడసాగాడు. రామలింగడు వారి వద్దకు వచ్చి, మీరు కొంతవరకు ఓపిక పట్టండి. నా పిలకను లెక్కిస్తారు కదా. నెత్తిమీద వారి చేతులు కదులుతాయి కనుక నాకు నిద్ర వస్తే ఓ కునుకు తీస్తాను. ఇక్కడ ఒకంత ప్రయాణపు బడలికను తీర్చుకుంటాను అని వారికి మాత్రమే వినపడేటట్లు చెప్పాడు. పోర్చుగీసు వారి ఆర్థిక నిపుణుడు కూర్చున్న రామలింగని నెత్తిమీద పిలకను అటూ ఇటూ చేతితో తిప్పి చూసి, ఇది ఒత్తుగా ఉంది. 1000కి అవతలే వెంట్రుకలున్నట్లుంది. లెక్క మొదలెడతాను. అవును, నేను తేడా చెబితే నీకెలా తెలుస్తుంది? అతను రామలింగడినే అడిగాడు. ఓ తెల్లచొక్క, నీకు తెలియదు. నీకు ముందు ఈ గడ్డపైకి వచ్చిన గవర్నరుకు తెలుసు. ఈ భారతావనిలో అన్నీ వింతలే వింతలు. నా పిలక చాలా మహిమ కలది. తేడా ఉంటే నోరు తెరిచి చెప్పేస్తుంది. పిలక నోటి కోసం వెతక్కుండా నీ పని కానియ్యి. సరిగ్గా నీ గాజు పిల్లి కళ్ళతో చూసి లెక్కించు అని పెద్దగా ఆవలించాడు. రామలింగని పిలకలో వెంట్రుకల లెక్క ప్రారంభం అయ్యింది. చేతివేళ్లు నెత్తిమీద నర్తిస్తున్నట్లుగా మర్దనలా ఉన్నందున రామలింగడు
పెద్దగా ఆవలిస్తూనే నిద్రలోకి జోగుతూ సింహాసనం లాంటి ఆసనంపై పక్కకు ఒరిగి గురకపెట్టడం మొదలుపెట్టాడు. ఆర్థిక నిపుణుడి కష్టం వృధా పోలేదు. పిలకలో వెంట్రుకలు మొత్తం 1498 అని నిగ్గు తేల్చాడు. పక్కనే కూర్చుని చోద్యం చూస్తున్న ఆల్బుకర్కు లోగొంతుతో ఆ లెక్కించిన వాణ్ణి ఒక్కటి కూడా తేడా లేదు కదా అని అడిగాడు. ఆ వెంటనే మరోవైపు నుంచి గుర్రాలను సిద్ధం చెయ్యమని తన వారికి ఆదేశాలు జారీ చేశాడు. రామలింగడి వైపు కోపంగా చూస్తూ, ఎంత ధైర్యం లేకపోతే శత్రువుల గుహలో ఇంత మత్తుగా నిద్రపోతాడా? ఈ గంధం బొట్లు మాటున హిందువు చాలా ప్రమాదికారి అని లోలోపల అనుకుని, అతన్ని లేపండి, నిద్రకు వాచిపోయిన వాడిలా పడుకున్నాడు అని తన వారిని పురమాయించాడు. కొంతమంది తెల్లవాళ్ళు నిద్రపోతున్న రామలింగడిని తట్టి లేపారు. అంతా అతని వంకే చూడసాగారు. రామలింగడు నిద్రలో నుంచి ఆవలిస్తూనే లేచి చేత్తో పిలకను తడుముకుని, మీ లెక్కింపు అయ్యిందయ్యా, ఎన్ని ఉన్నాయి నా వెంట్రుకలు? ఈ మధ్య నా ధర్మపత్ని ముసలివాడినైపోతున్నానని జాలిపడి పిలకలో అక్కడక్కడా ఉన్న తెల్ల వెంట్రుకలను ఏరిపారేసింది. అందుకే పలచబడింది. ఒకప్పుడు ముదిరిన నాగుపాము నడుమలాగా ఒత్తుగా గుప్పిటిలో నిండుగా జారుతూ ఉండేది నా పిలక. ఇప్పుడు నీరు అందని దోసకాయలా ఉంది అని చేత్తో తడుముకున్నాడు. ఆ తర్వాత ముడివేసుకున్నాడు. ఆ మాటలకు అక్కడున్న వాళ్ళంతా గొల్లుమని నవ్వారు. ఏ ఒక్క వెంట్రుక మా కన్ను దృష్టి నుంచి తప్పించుకోలేదు. మొత్తం 1498 ఉన్నాయి. కావాలంటే మీ పిలక మహిమతో తెలుసుకోండి. అల్బుకర్క్ చిరాకు పడుతూనే తప్పదన్నట్లుగా బదులు చెప్పాడు. తెల్లదొర, ఈ సంఖ్య నీకు బాగా అచ్చివచ్చినట్లుంది. నువ్వు ఈ గడ్డపై కాలు మోపినది 1498లో కదా? సరే, త్వరగా మిగిలిన పనులు పూర్తి చెయ్యి. ఈ సాయంత్రానికి మేమంతా గోవా వదిలేసి వెళ్ళిపోవాలి. అల్బుకర్క్ ఓ రాగిరేకు మీద ఒప్పందం రాశాడు. రాయలవారి స్నేహాన్ని తాను మనసా వాచా కోరుతున్నానని, మన మీద ఏ ఇతర రాజులు సైనిక చర్య చేపట్టినా పరస్పరం సహకరించుకుని కలిసి ప్రతిఘటిద్దాం. ఆర్మూజు నుంచి వచ్చిన గుర్రాలను విజయనగరం చక్రవర్తులే కొనుగోలు చెయ్యాలి. వారికే పరిమితం చేస్తాం. అలాగే విజయనగరం నుంచి వచ్చే వస్త్రాలు, ఇతర వ్యాపార సరుకులను హోనావారు, బార్యూరు వంటి మలబారు రేవు ప్రాంతాలకు తీసుకురావాలి. మన మధ్య వాణిజ్య సైనిక ఒప్పందం కొనసాగాలి అని కోరుకుంటున్నాను. ఇది పోర్చుగీసు వారు శ్రీకృష్ణదేవరాయల వారితో చేసుకున్న తొలి ఒప్పందం. దానితో పాటు కొన్ని కానుకలను ఇచ్చాడు ఆల్బుకర్క్. వాటిల్లో 40 మంది యువతులున్నారు. వీళ్ళు మీ అంతఃపురంలో ఏదైనా పనిపాటలు చేసుకుంటారు. మంచి అందగత్తెలు కూడా. కావాలంటే నీ హిందూ ధర్మం అంగీకరిస్తే కొంతమందిని ఉంపుడు కత్తెలుగా నీతో ఉండనియ్యి అని చెప్పాడు అల్బుకర్క్. ముసుగు పరదాల మాటున ఉన్న యువతులను చూసి రామలింగడు, ఓ తెల్లదొర, నీవు మతపిశాచివి. అమానుషంగా గోవాలో బతుకీడ్చే ముస్లింలను ఏదో కారణం చూపి చంపుతున్నావు. ఆ చంపబడ్డవాని కుటుంబ స్త్రీలను నిర్బంధించి నీ పనివారికి ఉంపుడు కత్తెలుగా అప్పగిస్తున్నావు. దీని విషయం నేను పంచాయతీ పెట్టదలచలేదు. నీ బందీఖానాలో మిగిలి ఉన్న ఆడవారిని తెలివిగా నాకు అప్పగించి మా రాయలవారికి ఇచ్చే భోగ కానుకగా చెబుతున్నావు. ముందే చెప్పాను, నా వద్ద నీ ఆటలు సాగవు. నీ కానుకలను కాదనను. ఆ యువతులను తీసుకుపోతాను. మరోసారి బిక్కముఖం వేశాడు ఆల్బుకర్క్. ఒక చేత్తో ఒప్పందాల రాగిరేకు, మరో చేతితో పిలక పట్టుకున్నందుకు జరిమానాగా 1498 మేలుజాతి గుర్రాల అప్పగింత పత్రంతో రామలింగడు గుర్రమెక్కాడు. ఈ గుర్రాల కోసం ముందు తీసుకున్న ధనాన్ని తిరిగి చంద్రపరాయుడికి ఆల్బుకర్క్ ఇచ్చేశాడు. గోవా నుంచి బయలుదేరే ముందు ఆల్బుకర్క్, నీవు నీ అజ్ఞానంతో నీ ముంగిటకు వచ్చిన ఐశ్వర్యాన్ని కాలదన్నుకున్నావు. వ్యాపార లక్షణాలతో ఇక నుంచి మాతో ఈ గుర్రాల వ్యాపారం చెయ్యి. నీలో మార్పు ఆశిస్తున్నాను. మా నుంచి ప్రస్తుతానికి నీకెలాంటి భయమూ అక్కర్లేదు. ఇక సెలవు అని చెప్పి గుర్రాలతో బయలుదేరాడు రామలింగడు. రామలింగడి పిలక పట్టుకున్నందుకు జరిమానాగా లభించిన 1498 గుర్రాలు దుమ్మురేపుకుంటూ పరుగులు తీస్తుంటే వాటి వెనుక 160 మంది రాయలవారి సైనికులు, కానుకగా ఇవ్వబడిన యువతులు గోవా వదిలి విజయనగరం వైపు సాగిపోయారు. ప్రతి ఒక్కరిలో తెలియని ఆనందం చోటు చేసుకుంది. తెల్లవాడితో వ్యాపారం అంటే భయపడేట్టు ఉండేది. తీరా రామలింగడి సమయస్ఫూర్తితో ఉచితంగా గుర్రాలు లభించటం, ఇచ్చిన ధనం తిరిగి చేతికి రావటం నమ్మలేకపోయారు.
రాయలవారికి కబురు అందింది. గోవాలో జరిగినదంతా ముందుగా వచ్చిన ఓ సైనికుడు పూసగుచ్చినట్లు చెప్పాడు. ఇక దర్బారు అంతా నవ్వులతో హోరెత్తిపోయింది. రామలింగడి పిలకలో వెంట్రుకలు 1498 ఉన్నాయా? ఏ ఒక్కటి వదలకుండా పాపం ఆ తెల్లదొర లెక్కపెట్టాడా? ఆ సమయంలో తెల్లవాడి చేతివేళ్లు కదులుతుంటే రామలింగుడు హాయిగా నిద్రపోయాడా? వెంట్రుకకు ఒక గుర్రం చొప్పున జరిమానాగా మొత్తం 1498 గుర్రాలు తెల్లవాడి వద్ద పుచ్చుకున్నాడా? ఎవరి నోట విన్నా ఇదే మాట. మొత్తం నగరమంతా కోడై కూసింది. పడి నవ్విన వాళ్ళు కొందరు కాగా కొంతమంది నవ్వలేక కడుపులు పట్టుకున్నారు. 2 రోజుల తరువాత తిరిగి వచ్చిన రామలింగడు రాయలవారిని కలిశాడు. కుశల ప్రశ్నలయ్యాక గోవాలో జరిగిన విషయాలను అడిగి తెలుసుకుని తన ఆనందం వ్యక్తం చేశాడు. కవులెవ్వరికీ ముఖంలో నెత్తురు చుక్కలేదు. రాయలు రామలింగనికి వెలలేని కానుకలను ఇచ్చాడు. తొలి రోజు ఆనందించిన తిమ్మరుసు మరుసటి రోజు ముభావంగా ఉండిపోయాడు. రాయలు ఒక కంట కనిపెడుతూనే విషయం తర్వాత అడగవచ్చులే అని ఊరుకున్నాడు. గోవా నుంచి కానుకగా వచ్చిన 40 మంది యువతులు ముసుగు పరదా ధరించి రాయల ఎదుట నిలబడ్డారు. వారి గురించి తెలుసుకున్న రాయలు వారికి స్వేచ్ఛనిచ్చి మీ ఇష్టం వచ్చిన చోటికి పోవచ్చునని చెప్పాడు. వారు తాము అన్నీ కోల్పోయిన అనాథలమని ఇక్కడే ఏదో ఒక భృతి లేదా ముస్లిం యువకులతో వివాహం జరిపించవలసినదిగా కోరారు. రాయలు ఆ ఏర్పాట్లు చేయగలనని చెప్పాడు. వారంతా రామలింగనికి తాము రుణపడి ఉన్నామని, అతను తీసుకురాకుంటే గోవా కారాగారాలలో ఆ మతపిశాచి విధించే శిక్షలతో మగ్గిపోయేవాళ్లమని కన్నీటితో చెప్పారు. రాయలు రామలింగడిని బిగియారా కౌగిలించుకుని, నీవు చతురతతో అందరినీ ఆకట్టుకోగల చమత్కారివి. నీకు ఏమిచ్చినా అది తక్కువే. అందుకే నా హృదయపూర్వక అభినందన అని సంతోషాన్ని వ్యక్తం చేశాడు. సభలో చప్పట్లు మోగాయి. మిగిలిన కవులు భరించలేక తాతాచార్యుల వారిని కలుసుకుని, అయ్యా, రామలింగుడు అన్ని విధాలుగా పెరిగిపోతున్నాడు. కవులలో అగ్రగణ్యుడైన అలసాని పెద్దన రాయలవారి వద్ద ఎంతో హీనపడిపోయాడు. మా సంగతి సరే సరి, మిగిలినది మీ వంటి పెద్దలు. ఏదో రోజు మీరు నిలవటానికి గోతులే మిగులుతాయి అని చెవిలో జోరీగల్లా నూరిపోశారు. తాతాచార్యులు దీర్ఘాలోచనలో మునిగి తేలి తిమ్మరుసుతో, రామలింగడి వలన ఏదో అపశృతి జరగబోతున్నట్టుగా లేదు అని లోగొంతుతో అడిగాడు. అప్పటికే తిమ్మరుసు ఎన్నడూ లేనంత చిరాకుగా రామలింగడి నిర్వాకంపై కన్నెర్రగా ఉన్నాడు. తట్టుకోలేక, ఒయ్యి రామలింగ, నీవేమైనా ఆంజనేయుడు అనుకుంటున్నావా? చూసిరమ్మంటే కాల్చిరావడానికి వెళ్ళింది కార్యం చక్కదిద్దుకుని రాకుండా నీ నిర్వాకం ఏమిటి? తెల్లవారి గవర్నరుపై నీ సాధింపేమిటి? నీ పిలక దయాలబ్ధంతో గుర్రాలు తీసుకురావటమేమిటి? కోపంగానే ప్రశ్నించాడు. ఒక్కసారిగా గొల్లుమన్నారు దర్బారులో జనాలు. చాలించండి మీ నవ్వులు అని నవ్వుతున్న వారిపై విరుచుకుపడి, ఏమి రామలింగ, బదులియ్యవా అని సూటిగా ప్రశ్నించాడు తిమ్మరుసు. క్షమించండి అప్పాజీ, నేను ఈ విధంగా ప్రవర్తించి ఉండకపోతే మన సైనికులలో ముస్లిములను ఆ మతపిశాచి వధించేవాడు, నన్ను హతమార్చేవాడు. గుర్రాలను కొనుగోలు చేయటానికి వెళ్లేవారిని ఎంతో హీనంగా చూడటం ఏ మేరకు న్యాయం? వాడు హిందూ రాజులపై, నవాబులపై, ప్రతి ఒక్కరిపై ఆధిపత్యం వహించాలని చూస్తున్నాడు అని పూర్తిగా ఆల్బుకర్క్ గురించి చెప్తూ ఉంటే తిమ్మరుసు మరింతగా మండిపడ్డాడు. ఆపవయ్యా నీ ప్రసంగం. నువ్వు పండితుడివా లేక రాజకీయాలు వెలగబెట్టి ఏదైనా పదవి ఆశిస్తున్నావా? నీకెందుకు అక్కడి గొడవలు? అక్కడి ముస్లిములపై అతడు ఏదో సాధింపు చర్యలు చేస్తే నీకు పోయిందేమిటి? నీ వలన అతనికి మాకు ఉన్న స్నేహబంధం తెగిపోయింది. నువ్వు ఒక విధంగా దేశద్రోహానికి సిద్ధపడినంత పని చేసి వచ్చావు. అప్పాజీ, నేను కవినే కావచ్చు కానీ బాధ్యత గలవాడిని. అవసరమైతే నా ప్రాణాలైనా ధారపోయడానికి సిద్ధపడతాను. నేను చేసినది మనసా వాచా సరైనది అని నమ్ముతున్నాను రామలింగడు తేల్చి చెప్పాడు. రాయలు భృకుటి ముడిచి ఆసక్తిగా గమనిస్తున్నాడు. కవులు ఆనందంగా చూడసాగారు. ఇప్పుడు రామలింగడు ఏకంగా దేశద్రోహం అనే వలలో చిక్కిపోయే పరిస్థితిలో పడ్డాడని సంతోషించారు. అందులో తిమ్మరుసు దృష్టిలో పడిన తరువాత పుట్టగతులుండవు. తిమ్మరుసు చిరాకు చాలా తీవ్రంగా ఉంటుంది. నువ్వు నీ మాటల గారడీతో తెచ్చిన గుర్రాలను చూసి మురిసిపోయేది ఎవరు? పామరులు తప్పితే విజ్ఞులు కారు. నీ పిలక వెంట్రుకల లెక్కన వచ్చిన గుర్రాలు ఏ విధంగా వాడతారు మన సైనికులు? అవి ఎంత హీనమైనవి! చూడటానికి ఎంత బాగున్నా విలువ తక్కువవి కావా?
తిమ్మరుసు కోపంగానే అడిగాడు. మన్నించండి అప్పాజీ, నా పిలకను పట్టుకుని హేళన చేసిన తెల్లవాడి చర్య మీ దృష్టిలో సరైనది కావచ్చు. నేను ఈ విజయనగర పౌరుషాన్ని అక్కడ చవిచూపి వేల మంది తెల్ల సైనికుల మధ్య కేవలం 160 మంది సైనికులతో వారిని నా మాటల బాణాలతో సాధించుకువస్తే అభినందించటం పోయి నన్ను దేశద్రోహిగా చిత్రిస్తున్నారంటే ఇదా నాకు మీ నుంచి లభించిన పురస్కారం? సరే, నేను నా పిలక ద్వారా తెచ్చిన గుర్రాలు హీనమైనవే కావచ్చు. వీటిని మన వద్ద ఉన్న గుర్రాలతో కలపవద్దు. దాణా కూడా మార్చండి. గుగ్గిళ్లకు బదులు గులకరాళ్లు పెట్టండి. ఆ గుర్రాల ధరకు 10 ఇంతలు ఉన్నపళంగా ఆ తెల్లవాడికి జమ కట్టండి. కానుకగా వచ్చిన ఈ యువతులను మన చెరసాలల్లోకి నెట్టండి. అప్పుడు మనం ఆ తెల్లవాడి గుండెల్లో గుర్తుండిపోతాం. ఇంక పైవాడు గుర్రాల ధరను మున్ముందు 3 కర్మ 100 రెట్లు పెంచుకుని పోతాడు. ఆ మహాధర పలికే గుర్రాలపై ఎక్కి మన సైనికులు యుద్ధరంగానికి వెళ్తే శత్రువులు వింతగా చూస్తారు. బహుశా కత్తులు కలపరు. అసలు వీళ్ళు పిచ్చెక్కిలేరు కదా, ఈ గుర్రాల్లో ఏముంది అని ఇంతలేసి ధరలతో ఆ తెల్లవాడి వద్ద కొన్నారు. వీటికి దాణా ఏం పెడతారు? ఇవి దేవతా గుర్రాలా లేక పిశాచ గుర్రాలా అని ఆశ్చర్యపోతారు. అదే ఇప్పుడు ఈ గుర్రాలను ఏ శత్రువైనా కళ్ళు చీరుకుని చూస్తాడు. ఇంతలేసి గుర్రాలున్నాయి, ఓ బాపని పిలకలో ఎందుకు కొరగాని వెంట్రుకకు ఒక్కో గుర్రం జరిమానాగా వచ్చాయి అని చెవులు కొరుక్కుంటారు. విజయనగరంలో ఒక బ్రాహ్మణుడికే అంత సాహసం ఉంటే మిగిలిన వారి శక్తి ఇంకెంత ఉంటుందోనని అంచనాలు వేయకపోరు. కనుక ఈ క్షణం వరకు నేను చేసినది 100కి 100 పాళ్ళు సరైనదేననుకుంటున్నాను అని తన సహజ ధోరణితో చెప్పుకుంటూ పోతూ ఉంటే మళ్ళీ సభంతా నవ్వులమయమయ్యింది. రాయలు నవ్వుతూ చూశాడు. పక్కనే ఉన్న తాతాచార్యులతో రామలింగడు భలే చమత్కారి, ఏమాత్రం జంకు గొంకు లేకుండా మన అప్పాజీ వంటి అపరిమిత ప్రజ్ఞావంతునితో తాను చెప్పవలసింది చెప్తున్నాడు అని లోగొంతుతో మెచ్చుకోలుగా అన్నాడు. తాతాచార్యులు రాయల మాటలకు ఇష్టం లేకున్నా నవ్వి, నిజమే, చక్కగా బదులిస్తున్నాడు, చూద్దాం ఎంతవరకు నిలబడగలడో, ఇప్పుడే మంచి రసపట్టులో పడింది అని బదులిచ్చాడు. తిమ్మరుసుకు తల తీసినంత పనయ్యింది. ఇంతవరకు రాయలు తన మాటకు ఇలా అడ్డం పడలేదు. ఏమిటి ఈ బాపడి సాహసం? మొక్కలోనే తొక్కాలి, మాను అయ్యాక తుంచటం కష్టం అనుకుని కట్టిపెట్టు నీ పెంకి కబుర్లు. ఒకటి అడిగితే ఏదేదో చెబుతున్నావు. నువ్వు రాజలోకాన్ని ఏమనుకుంటున్నావు? బుద్ధిహీనంగా మాట్లాడకు. నీకు పెద్దలయందు వినయం లేదు, నీకు కవి లక్షణాలే లేవు. నిన్ను అక్కడికి పంపడమే మేము చేసిన తప్పు. నీ వలన దక్కన్ సుల్తాను ఆకస్మిక దాడులకు జవాబుగా ఆ గవర్నర్ ఆల్బుకర్కుతో త్వరలో ఓ ఒప్పందానికి రావాలనుకునే అతడి వద్ద ఈ గుర్రాలను కొనుగోలు చేస్తున్నాము. నీ కారణంగా అంతా మట్టి కొట్టుకుపోయింది. పైగా మాటకు మాట జవాబు చెప్తున్నావు. నువ్వు తీవ్రభావాలున్న ఆలోచనపరుడివిలా ఉన్నావు. ఇక నీవు ఈ సభలో గొంతు విప్పొద్దు. రామలింగడు సభలో నిశ్శబ్దంగా ఉన్న జనాల వైపు చూశాడు. అంతా అతడి వైపే జాలిగా చూస్తున్నారు. తల వంచుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే రాయలు లేచి, రామలింగ, ఆగు ఆగు. అప్పాజీ, మీరు చెప్పింది నిజాలతో నిండిన నిప్పుమూట వంటిది. రామలింగడు ఓ మహాకవి. ఆయన చతురత కలిగినవాడు తప్పితే మన కుళ్ళు రాజకీయాలు తెలియనివాడు. ఇతన్ని మనం రాజకీయ దృష్టితో చూడరాదు. మనమే పంపాము, అతడు ఏం చేసినా భరించాలి. ఇప్పుడు ఆ గోవా గవర్నర్ మరింతగా మనకు విధేయుడిగా ఉంటాడు. మన రామలింగడు అంతగా బెదిరించాడు. మీరు ఇందాక ఓ మాట అన్నారు, నీవేమైనా ఆంజనేయుడివా, చూసిరమ్మంటే కాల్చి వస్తావా అని. నిజంగా అలాంటి పనే చేశాడు. అభినందిద్దాం. పిలక పట్టుకోవడం అనేది ఆ తెల్లవాడి పొగరుకు సరైన శిక్ష వేసే వచ్చాడు రామలింగడు. ఒకవేళ అలా చెయ్యకుంటే మనం కోపంతో రగిలిపోయేవాళ్ళం కాదా? మనమే దండెత్తిపోయేవాళ్ళం. ఆ తెల్లవాడికి బుద్ధి చెప్పేవాళ్ళం. మనకు ఆ శ్రమ తప్పించాడు. రాయలవారి మాటలకు సభ హర్షధ్వానాలతో నిండిపోయింది. తిమ్మరుసు క్షణం ఆలోచించి తల పంకించి, రాయా, నీ ఇష్టం. నువ్వు 64 విద్యలలో ఆరితేరిన వాడివి. నీకు తెలియని ధర్మశాస్త్రమే లేదు. నీకు చెప్పాల్సిన వాడిని కాను అని కూర్చున్నాడు. రామలింగడు చేతులు జోడించి కృతజ్ఞతగా రాయల వైపు చూశాడు. సభలోని వారంతా పరమానందభరితులయ్యారు. తెలుగు కవులు మాత్రం ఆ దృశ్యం చూడలేకపోయారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. నమస్కారం.